హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతోమ్మ రెసిపీస్. ఈరోజు వీడియోలో కుండ పిజ్జా చూపించబోతున్నాను. ఇప్పటి వరకు మీరు కుండ బిర్యానీ తినుంటారు, కుండ లస్సీ తాగుంటారు, కానీ ఈరోజు కుండ పిజ్జా ఎలా తయారు చేయాలో చూడండి. ఒక బౌల్ తీసుకొని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసిన బ్రెడ్ వేసుకోండి. తర్వాత టమాటో పీసెస్ వేయండి. తర్వాత క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి గ్రీన్ క్యాప్సికమ్ వేయండి. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి వేయండి. ఒక అర స్పూను ఆరిగానో, ఒక అర స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 3 స్పూన్స్ మయోనైజ్, అర స్పూను టమాటో కెచప్, అర స్పూన్ పిజ్జా సాస్ వేసేసి ఒక పావు స్పూను సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత చీజ్ ఉంటుంది కదా, చీజ్ తీసుకొని గ్రేట్ చేసుకోండి. ఇందులోనే గ్రేట్ చేసిన తర్వాత చీజు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక పాట్ తీసుకొని మనం అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ బేస్ లాగా బ్రెడ్ సన్నగా కట్ చేసుకున్నాం కదా, చిన్న చిన్న ముక్కలు వేయాలి. దానిపైన మనం మిక్స్ రెడీ చేసుకున్నాం కదా, పిజ్జా మిక్స్, అది వేసేసి స్ప్రెడ్ చేయండి. స్పూన్తో బ్రష్ చేస్తూ స్ప్రెడ్ చేయండి. బాగా స్ప్రెడ్ అయిన తర్వాత బాగా ప్రెస్ చేసేసి పైన మోజరెల్లా చీజ్ వేసుకోండి. మోజరెల్లా చీజ్ వేసిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ వెజిటేబుల్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చండి. నేను ఇందులో స్వీట్ కార్న్ వేయడం మర్చిపోయాను. స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. జాలపినోస్, ఆలివ్స్ ఏవైనా వేసుకోవచ్చండి. రెడ్ చిల్లీస్ కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా ఇంకొకసారి వెజిటేబుల్స్ లేయర్గా వేసుకున్నాక మళ్ళీ పిజ్జా మిక్స్ వేసుకొని తర్వాత పైన మళ్ళీ మోజరెల్లా చీజ్ వేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుందండి ఈ కుండ పిజ్జా. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ. మళ్ళీ ఇంకో లేయర్ పిజ్జా మిక్స్ వేసుకోండి. అలా లేయర్స్గా వేసుకుంటే చాలా బాగా వస్తుంది. మళ్ళీ పైన మోజరెల్లా చీజ్ వేసుకొని మనం ఓవెన్ లేకపోయినా సరే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఈజీగా చేసేసుకోవచ్చు. మళ్ళీ మోజరెల్లా వేసాం కదా, పైన మోజరెల్లా చీజ్ అంతా స్ప్రెడ్ చేసుకొని పైన మళ్ళీ కలర్ఫుల్గా కనిపించడానికి వెజిటేబుల్స్ వేసుకుందాము. గ్రీన్ క్యాప్సికమ్, టమాటోస్, ఆనియన్స్, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇవన్నీ వేసి స్టవ్ మీద పెట్టుకొని 10 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు చేసి చాలా బాగుందని మిమ్మల్ని అందరూ మెచ్చుకోకపోతే నన్ను అడగండి. మన దగ్గర ఏవేవి చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయో అందులో ఇలాగే లేయర్స్ లాగా అరేంజ్ చేసుకొని ఒకసారి స్టవ్ మీద పెట్టేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టినప్పుడు 5 మినిట్స్ ముందే పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో మనం ఇవన్నీ పార్ట్స్ రెడీ చేసుకున్నాం కదా పిజ్జా మిక్స్ తోటి, ఇవి అందులో పెట్టేసి 10 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలా కనుక మీరు కుండ పిజ్జా చేసినట్లయితే ఎవరైనా సరే మిమ్మల్ని మెచ్చుకొని తీరాల్సిందే. తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మనం ముందే ప్రీహీట్ చేసుకున్నాం కదా ప్యాన్, అందులో ఇవి అరేంజ్ చేసేద్దాం. లిడ్ క్లోజ్ చేసి 10 మినిట్స్ ఉంచితే అయిపోతుంది. చూసారా, అప్పుడే చీజ్ మెల్ట్ అవుతుంది. చీజ్ బాగా మెల్ట్ అయ్యి బాగా పొంగుతుంది. చాలా ఈజీ అండి ఈ కుండ పిజ్జా.
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్, న్యూ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీరు చేసిన తర్వాత ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. చూసారా ఎంత బాగా వచ్చిందో? చాలా స్మూత్గా బాగా మెల్ట్ అయిపోయింది కదా. థ్యాంక్ యూ.